సౌత్ బ్లాక్ నార్త్ బ్లాక్ మధ్య పొరపచ్చాల వచ్చిన వార్తలు గుప్పుమంటున్నాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల మధ్య విభేదాలు పడుచూపాయని కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. ఎన్టీఆర్ఓ చీఫ్ నియామకం విషయంలో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చిన మాట నిజమే అనేది సదరు కథనాల సారాంశం. నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేది సాంకేతిక గూఢాచార విభాగం, నిఘా గూఢాచార విభాగాలకు చేదోడుగా ఉండే సంస్థ. రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్, ఇంటెలిజెన్స్ బ్యూరోలకు సరిసమాన స్థాయిలో పనిచేసే సంస్థ. ఎన్టీఆర్ఓ జాతీయ భద్రతా సలహాదారు ఆధీనంలో పనిచేస్తుంది. జాతీయ భద్రతా మండలికి జవాబుదారీ. అత్యంత కీలక సాంకేతిక రహస్యాలను ఎప్పటికప్పుడు ఎన్ఎస్ఏకు రిపోర్ట్ చేస్తుంది. ప్రధానమంత్రి కార్యాలయానికి అనుసంధానంగా పనిచేసే ఎన్టీఆర్ఓ ఉగ్రవాద అణచివేతలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అరుణ్ సిన్హా ప్రస్తుతం ఎన్టీఆర్ఓ చీఫ్గా ఉన్నారు. సిన్హా పదవీ కాలాన్ని కేంద్రం 6 మాసాల పాటు పొడిగించింది. అక్టోబర్ 31తో అరుణ్ సిన్హాకు పొడిగించిన గడువు పూర్తయింది. ఎన్టీఆర్ఓ చీఫ్ నియామకం విషయంలో దోవల్, అమిత్ షాల మధ్య ఆధిపత్య పోరు తలెత్తడం వల్లే అరుణ్ సిన్హా పదవీ కాలాన్ని మరో 2 మాసాలు పొడిగించినట్లు సూడో లెఫ్ట్ మీడియా ప్రచారం చేస్తోంది. ఎన్టీఆర్ఓ చీఫ్ పదవికి సిఆర్పీఎఫ్ చీఫ్గా ఉన్న అనీష్ దయాళ్ సింగ్ పేరును హోంమంత్రిత్వ శాఖ ప్రతిపాదిస్తూ ఫైల్ పంపింది. అయితే ఆ ఫైల్పై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా పీఎంఓ దానిని వెనక్కు పంపింది. గతంలో ఈ పదవికి ఆర్పీఎఫ్ చీఫ్ మనోజ్ యాదవ్, సిఐడి డీజీ రష్మీ రంజన్ స్వైన్ల పేర్లను అజిత్ దోవల్ ప్రతిపాదించగా హోంశాఖ తిరస్కరించినట్లు ప్రచారం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఇప్పుడు అమిత్ షా సిఫార్సు చేసిన వ్యక్తిని దోవల్ తిరస్కరించినట్లు ప్రచారం జరుగుతోంది. కార్గిల్ యుద్ధం తర్వాత కె సుబ్రహ్మణ్య నేతృత్వంలో ఏర్పాటు చేసిన కార్గిల్ రివ్యూ కమిటీ సూచనల మేరకు 2004 సెప్టెంబర్లో ఎన్టీఆర్ఓను కేంద్రం ఏర్పాటు చేసింది. అయితే ఆ తర్వాత కాలంలో ఎన్టీఆర్ఓకు సాంకేతిక నిపుణుల బృందాలను, పరిశోధనా రంగంలో కృషి చేసే శాస్త్రవేత్తలను కేటాయించలేదు. 2004 నుంచి 14 వరకు ఎన్టీఆర్ఓ పనితీరు స్తబ్దుగా ఉండిపోయింది. అంతేకాదు, ఎన్టీఆర్ఓలో భారీ కుంభకోణాలు జరిగినట్లు 2012లో బయటపడింది. అండర్ వీల్ ఆఫ్ సీక్రసీ ఎలెంట్ అవుట్ఫిట్ గోబల్స్ ఫండ్స్ పేరిట 2012 మార్చి 21న డెక్కన్ హోరాల్డ్ పత్రిక ఓ కథనాన్ని కూడా ప్రచురించింది. రహస్యం మాటున నిధుల గోల్మాల్ జరిగిందని ఈ కథనం పేర్కొంది. 2011-12 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఎన్టీఆర్ఓకు 9,832 కోట్లు కేటాయించింది. ఇందులో సుమారు 800 కోట్ల అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపించాయి. రహస్య సమాచార సేకరణకు, సాంకేతిక గూఢచర్యానికి అవసరమైన సాంకేతిక పరికరాలు కొనుగోలు చేసేందుకు కేంద్రం ఎన్టీఆర్ఓకు భారీ ఎత్తున నిధులు కేటాయిస్తే అందులో పనిచేసే అధికారులు ఈ నిధులు స్వాహా చేశారని కాగ్ ఆడిటింగ్లో బయటపడినట్లు సమాచారం. ఇతర దేశాల నుంచి సాంకేతిక పరికరాలు, శాటిలైట్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ను కొనుగోలు చేసే పేరిట ఈ నిధుల్లో చేతివాట ప్రదర్శించినట్లు తెలుస్తోంది. అత్యంత చవకగా దొరికే పరికరాలను కొనుగోలు చేయడం వల్ల సాంకేతిక గూఢచర్యం దాదాపు అసాధ్యంగా మారిపోయింది. 2014లో అధికార పగ్గాలు చేపట్టిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిఘా గూఢచర్య విభాగాల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. త్రివిధ దళాల పరిధిలోనే కాకుండా అన్ని విభాగాల ఆధీనంలో పనిచేసే డజనుకు పైగా నిఘా గూఢచర్య విభాగాలను చక్కదిద్దే బాధ్యతను కేంద్రం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్కు అప్పగించింది. 2014 నుంచి 2024 వరకు ఎన్టీఆర్ఓకు కేవలం బడ్జెట్ కేటాయింపులు పెంచడమే కాదు, సమర్థవంతంగా పనిచేసే అధికారులను, శాస్త్రవేత్తలను, సాంకేతిక నిపుణుల బృందాలను నియమించింది. శాట్కామ్ పరికరాలను కొనుగోలు చేయడంలో కేంద్రం సహకరించింది. దీంతో ఎన్టీఆర్ఓ పనితీరు ఊహించని రీతిలో మెరుగుపడింది. అనేక కీలక వ్యవహారాల్లో సాంకేతిక గూఢచర్య సహకారాన్ని ఎన్టీఆర్ఓ అందించింది. మరీ ముఖ్యంగా ఆర్థిక నేరగాళ్ల భరతం పట్టడంలో ఎన్టీఆర్ఓ కృషి జాతీయ స్థాయి విచారణ సంస్థలకు చాలా ఉపయోగపడింది. అజిత్ దోవల్ 3వసారి జాతీయ భద్రతా సలహాదారిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిఘా గూఢచర్య విభాగాల పనితీరుపై మరింత దృష్టి సారించారు. ప్రతి చిన్న సమాచారం విషయంలో సైతం శ్రద్ధ పెట్టి కూపి లాగేలా నిష్ణాతుల బృందాలను నియమించే పనిలో ఉన్నారు అజిత్ దోవల్. అన్ని నిఘా విభాగాల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇండియన్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఐబీ అండ్ రా ఎనీమోర్ శీర్షికన సండే గార్డియన్ పత్రికలో అక్టోబర్ 20న శావియో రోడ్రిక్స్ రాసిన కథనం భారత్ నిఘా విభాగాల పనితీరులో వచ్చిన మార్పులను లోతుగా విశ్లేషించింది. మోదీ పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత నిఘా గూఢచార పనితీరులో మార్పు రావడంతో ప్రత్యర్థి దేశాలకు గుబులు పుట్టింది. రహస్య విభాగాల పనితీరును ప్రభావితం చేసేందుకు శత్రు దేశాలు నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అందులో భాగంగానే రాలో పనిచేసిన మాజీ అధికారులతో నిఘా విభాగాలపై విమర్శలు చేయించడం, సూడో లెఫ్ట్ అనుకూల మీడియాలో కథనాలు ప్రచురించడం, ప్రసారం చేస్తున్నాయి.
అందులో భాగంగానే అజిత్ దోవల్, అమిత్ షాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నట్లు కథనాలు ప్రచురిస్తున్నాయి. నిజానికి గతంలో అన్ని మంత్రిత్వ శాఖలు ఒంటి స్తంభం మేడల్లా శాఖల మధ్య సమన్వయం లేకుండా పనిచేస్తుండేవి. 2014 తర్వాత సమన్వయం అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది. మంత్రిత్వ శాఖల మధ్య, నిఘా విభాగాల మధ్య సమన్వయం సాధించింది. ఉదాహరణకు విదేశాంగ శాఖ, రక్షణ శాఖ, హోంశాఖల మధ్య పూర్తి సమన్వయం సాధించింది. రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్, ఇంటెలిజెన్స్ బ్యూరోలు సేకరించిన సమాచారంలో అవసరమైన మేరకు ఇతర నిఘా విభాగాలతో పంచుకుంటోంది. దీనివల్ల విచారణ వేగవంతమవుతుంది. నేరస్తులు, ఉగ్రవాదులు, తీవ్రవాదుల గుర్తింపు సులభంగా మారింది. ఎన్టీఆర్ఓ చీఫ్ నియామకం విషయంలో సైతం హోంమంత్రిత్వ శాఖ, ప్రధాని కార్యాలయం, జాతీయ భద్రతా మండలి సమన్వయంతో నిర్ణయించేందుకు కసరత్తు చేస్తున్నాయి. నియామకం విషయంలో అమిత్ షా, దోవల్ మధ్య విభేదాలు వచ్చినట్లు మీడియా అబద్ధాలను ప్రచారం చేస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.